లాస్ట్ది ఖండం 3 వ్యూహాత్మక ప్రసార సాధనాలు అంటే మీడియా స్ట్రాటజీ. వ్యూహాత్మక ప్రసార సాధనాలు చూడండి, దీంట్లో 6th యూనిట్ ప్రసార సాధనాలు పౌర సంబంధాలు మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ 7th వన్ ప్రసార సాధనాలు పద్ధతులు మీడియా అండ్ మెథడ్స్. నెక్స్ట్ డిజిటల్ పౌర సంబంధాలు డిజిటల్ పబ్లిక్ రిలేషన్స్. ఓకే, దీంట్లో చూడండి 6th యూనిట్ చూద్దాం ఇప్పుడు. ప్రసార సాధనాలు పౌర సంబంధాలు మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్. ఓకే, ప్రసార సాధనాలు పౌర సంబంధాలు. దీంట్లో మొదటి వన్ ప్రసార సాధనమే సందేశం అని ఉన్నది. ఇక్కడ చూడండి, ప్రసార సాధనమే సందేశం అంటే ఈ వాక్యం అనేది ఎవరంటే మార్షల్ మ్యాక్ లూహాన్. ఇతడు కెనడా దేశానికి చెందినవాడు. ఇతడు కమ్యూనికేషన్ సిద్ధాంతవేత్త. ఎవరు? మార్షల్ మ్యాక్ లూహాన్. ఇతను రచించిన గ్రంథం ఏంటంటే అండర్స్టాండింగ్ ద మీడియా ద ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ప్రసార సాధనమే సందేశం. ఓకే, ఇక్కడ డౌట్ వస్తుంది, అసలు ప్రసార సాధనమే సందేశం ఏ విధంగా అవుతుంది? ఒక ప్రసార సాధనం ఉంది, అది ఒక సందేశం ఏ విధంగా అవుతుందని డౌట్ వస్తుంది మనకు. అంటే ఇక్కడ చూడండి, ఇతని భావన ప్రకారం అసలు ప్రసార సాధన సందేశం అనేది ఇతని భావన ప్రకారం ప్రసార సాధనాలు అంటే మానవ అవయవాలైనటువంటి కళ్ళు, చెవి, ముక్కు, స్పర్శకు సంబంధించినవి, వాసనకు సంబంధించినవి అంటే జ్ఞానేంద్రియాలు, మానవుని యొక్క జ్ఞానేంద్రియాలనే ఇతను ప్రసార సాధనాలని అంటున్నాడు. ఎవరు? మార్షల్ మ్యాన్ లూహాన్ అనే శాస్త్రవేత్త. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముఖాముఖి భావ ప్రసారంలో అంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. ఓకేనా, ముఖాముఖి భావ ప్రసారంలో ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్లో కనిపించేది ఏంటి అంటే చూడడం, వినడం, మాట్లాడడం, రుచిని చూడడం, స్పర్శను చూడడం, ఇటువంటివి జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ముద్రణ అనేది దేనికి సంబంధించింది? చూడడానికి సంబంధించింది, అంటే కంటికి సంబంధించింది. ముద్రణ అనేది కంటికి సంబంధించింది. అదే టీవీ ఉందనుకోండి, టీవీ దేనికి సంబంధించింది? కన్నుకు అండ్ చెవులకు, రెండింటికి సంబంధించింది. రేడియో ఉందనుకోండి, రేడియో చెవికి సంబంధించినది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంగీత సాధనం ఉందనుకోండి, సంగీతాన్ని వినిపించినప్పుడు అది మనకి చెవికి చేరుతుంది. అంటే ఇక్కడ సంగీత సాధనం ఏమవుతుంది? ఒక సందేశం అవుతుంది. అంటే సంగీత సాధనం ఏమో ఒక ప్రసార సాధన అవుతుంది. ఆ నుంచి వచ్చేది ఏదో ఒక సందేశం మనకి ఇస్తుందిగా, ఏదో ఒక భావాన్ని మనకు ప్రసారం చేస్తుందిగా, అంటే అది ఏమవుతుంది? మనకు సందేశం అవుతుంది. అంటే ఇక్కడ సంగీత యంత్రం అనేది సంగీత ప్రసార సాధనమే ఏమవుతుంది? సందేశం అవుతుంది అని ఎవరు అంటున్నారు? మార్షల్ మ్యాక్ లూహాన్. ఇతని ప్రకారం ఏంటంటే ప్రతిదీ ఏదైనా సరే ప్రసార సాధనమే సందేశం అవుతుందని చెప్తున్నాడు. ప్రసార సాధనాల వర్గీకరణ చూడండి, జాన్ పిస్కే అనే వ్యక్తి ఇంట్రడక్షన్ టు కమ్యూనికేషన్స్ అనే పుస్తకంలోని వివిధ అంశాల ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించాడు. ప్రసార సాధనాలను జాన్ పిస్కే అనే వ్యక్తి ఏం చేశాడు? 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇంట్రడక్షన్ టు కమ్యూనికేషన్స్ అనే బుక్ ఆధారంగా అందులోని విషయాలను ఆధారంగా చేసుకొని 3 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి ప్రజెంటేషన్ మీడియా. చూడండి, ప్రజెంటేషన్ మీడియా అంటే ఏంటిదో చూడండి ఒకసారి. శబ్దం, శరీర భాష, వ్యక్తి మాట్లాడే పదము, ముఖాముఖి భావ ప్రసారం మొదలైన వాటితో వ్యక్తి ప్రసార సాధనంగా భావాన్ని ప్రసారం చేయగలుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, శబ్దము, శరీర భాష, వ్యక్తి మాట్లాడే పదము, ముఖాముఖి భావ ప్రసారం మొదలైన వాటితో వ్యక్తి సాధనంగా భావాన్ని ప్రసారం చేయగలుగుతున్నాడు. దీన్నే మనం ఏమంటాం? ఈ విధంగా భావాన్ని ప్రసారం చేస్తే దీన్ని ప్రజెంటేషన్ మీడియా అనడం జరుగుతుంది. అంటే ఇందులో వ్యక్తి సాధనంగా మారి భావాన్ని ప్రసారం చేస్తున్నాడు. ఓకేనా, శబ్దం ఏదైనా శబ్దం ద్వారా కావచ్చు, శబ్దాల ద్వారా. శరీర భాష
సంజ్ఞల ద్వారా, వ్యక్తి మాట్లాడే పదాల ద్వారా, ముఖాముఖి భావ ప్రసారం అంటే ఇదివరకు మనము ముఖాముఖి భావ ప్రసారం నేర్చుకున్నాం. ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఏంది? ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తి అత్యధిక సైగలను, పదాలను ఉపయోగించి భావాన్ని ప్రసారం చేయడాన్ని ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంటాం. ఓకేనా? ఇది ముఖాముఖి భావ ప్రసారం అంటే. ఓకేనా? ఇక చూడండి మరొకసారి. శబ్దము, శరీర భాష, వ్యక్తి మాట్లాడే పదము, ముఖాముఖి భావ ప్రసారం మొదలైన వాటితో వ్యక్తి సాధారణంగా భావాన్ని ప్రసారం చేయగలుగుతాడు. దీన్నే మనం ప్రజెంటేషన్ మీడియా అంటాం. చూడండి ఇక్కడ. అంటే ఈ ప్రజెంటేషన్ మీడియాలో వ్యక్తి నేరుగా భావ ప్రసారం జరుగుతుంది. ఇక్కడ వ్యక్తి నేరుగా దీంట్లో పాల్గొని భావాన్ని నేరుగా ప్రసారం చేయగలుగుతున్నాడు. అంటే ఈ ప్రజెంటేషన్ మీడియాలో వ్యక్తి నేరుగా పాల్గొంటాడు, నేరుగా భావ ప్రసారం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? అంటే ప్రజెంటేషన్ మీడియాలో వ్యక్తి అనేది నేరుగా పాల్గొంటాడు. వ్యక్తి నేరుగా పాల్గొన్నప్పుడు ఏమవుతుంది? భావ ప్రసారం కూడా నేరుగా జరుగుతుంది. ఓకే, చూడండి. అంటే ఈ విషయంలో భావ ప్రసారం అభినయం సాధనంగా పనిచేస్తుంది. భావ ప్రసారం అది ఏ విధంగా అంటే అభినయం సాధనంగా పనిచేస్తుంది. ఇక్కడ అభినయం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అభినయం అనేది సాధనంగా పనిచేస్తుంది. ఇది ప్రజెంటేషన్ మీడియా. ఓకే, రిప్రజెంటేషనల్ మీడియా అంటే ఇక్కడ ప్రాతినిధ్య ప్రసార సాధనాలు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యక్తి నేరుగా పాల్గొనడు. దీంట్లో ప్రజెంటేషన్ మీడియాలోనేమో వ్యక్తి నేరుగా పాల్గొంటాడు. ఇక్కడ ప్రాతినిధ్య ప్రసార సాధనాల్లో వ్యక్తి నేరుగా పాల్గొనకుండా ఏం చేస్తారంటే పుస్తకాల ద్వారా కానీ, పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్లు మొదలగు వాటి ద్వారా భావ ప్రసారకర్త ప్రమేయం లేకుండానే సందేశాన్ని అందజేస్తారు. అర్థమవుతుంది ఇక్కడ. అంటే వ్యక్తి నేరుగా పాల్గొనకుండా పుస్తకాల ద్వారా కావచ్చు, పెయింటింగ్స్ ద్వారా కావచ్చు, ఫోటోగ్రాఫ్స్ ద్వారా కావచ్చు, ఏదైనా లెటర్స్ ద్వారా కావచ్చు, వ్యాసాల ద్వారా కావచ్చు, వీటి ద్వారైనా సరే భావాన్ని ఏం చేస్తాడు? ప్రసారం చేయగలుగుతున్నాడు. అంటే ఇక్కడ భావ ప్రసారకర్త అంటే భావాన్ని ప్రసారం చేసే వ్యక్తి నేరుగా పాల్గొనడం లేదు. అతని ప్రమేయం అనేది లేకుండానే ఏమవుతుంది? అతను ఏ సందేశాన్ని పంపాలనుకుంటున్నాడో ఆ సందేశాన్ని ఏం చేస్తున్నాడు? పంపగలుగుతున్నాడు. దీన్నే మనం ఏమంటాం? ప్రాతినిధ్య ప్రసార సాధనాలు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది ఏంటి? పుస్తకాలు, పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్లు మొదలైనవి. ఇవన్నీ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఎవరి తరపున? భావ ప్రసారకర్త. అతని తరపున ఇవన్నీ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ అతను చెప్పదలుచుకున్న భావాన్ని కావచ్చు, అతను చెప్పదలుచుకున్న సందేశాన్ని కావచ్చు, అతని ప్రమేయం లేకుండానే ఇతరులకు అందజేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం? ప్రాతినిధ్య ప్రసార సాధనాలు అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్ థర్డ్ వన్, ద మెకానికల్ మీడియా. యాంత్రిక ప్రసార సాధనాలు. ఓకేనా? హెడ్డింగ్లోనే ఉంది యాంత్రిక, మెకానికల్. అంటే ఇవేంటి? సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తూ సాంకేతిక పరికరాల ద్వారా భావాన్ని ప్రసారం చేయడాన్ని మనం ఏమంటాం? ద మెకానికల్ మీడియా అంటాం. ఓకేనా? ఇక్కడ ప్రసార సాధనాలు ఏవి యూజ్ అవుతున్నాయంటే చూడండి, టెలిఫోన్, రేడియో, టెలివిజన్, సినిమా మొదలగునవి. ఇవన్నీ కూడా ప్రసార సాధనాలు. ఈ ప్రసార సాధనాలను ఉపయోగిస్తూ భావాన్ని అయితే ఎప్పుడైతే ప్రసారం చేస్తున్నామో దాన్ని మనం ఏమంటాం? ద మెకానికల్ మీడియా, యాంత్రిక ప్రసార సాధనాలు. ఓకేనా? యాంత్రిక ప్రసార సాధనాలు అంటే ఇక్కడ టెలిఫోన్, రేడియో, టెలివిజన్, సినిమా వీటిని ఉపయోగించి మనం భావాన్ని ప్రసారం చేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ సందేశాలను వెల్లడించే ప్రసార సాధనాలు ఇవి అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి? సందేశాలను వెల్లడించే ప్రసార సాధనాలు. నెక్స్ట్ ప్రాతినిధ్య ప్రసార సాధనాలు కూడా ఇవి అవుతున్నాయి. ఇవే. ఓకేనా? అంటే ఈ రెండు రకాలకు కూడా వర్తిస్తుంది. ఏది? ద మెకానికల్ మీడియా అనేది. చూడండి, ద మెకానికల్ మీడియా అంటే ఏమిటి? చూడండి, అంటే ఒక సందేశాన్ని పంపడానికి మనం ఉపయోగించే యాంత్రిక పరికరాలను లేదా సాంకేతిక పరికరాలను మనం ఏమంటాం? యాంత్రిక ప్రసార సాధనాలు అంటాం. ఓకేనా? ఒక సందేశాన్ని పంపాలనుకుంటాం. ఆ సందేశాన్ని పంపాలనుకున్నప్పుడు దానికి మనము ఉపయోగించే సాంకేతిక పరికరాలనే యాంత్రిక ప్రసార సాధనాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టెలిఫోన్ కావచ్చు, రేడియో, టెలివిజన్, సినిమా మొదలైనవి. ఇవన్నీ కూడా యాంత్రిక ప్రసార
సాధనాలు అవుతాయి. నెక్స్ట్ టాపిక్ ఆధునిక ప్రసార సాధనాలు. ఆధునిక ప్రసార సాధనాలు సాధారణంగా 2 రకాలు. ఓకేనా? అవి ఒకటి ముద్రణ ప్రసార సాధనాలు, రెండోది ఎలక్ట్రానిక్ ప్రసార సాధనాలు. ఓకేనా? చూడండి ఫస్ట్ వన్ ముద్రణ ప్రసార సాధనాలు. వీటిలో ఫస్ట్ వన్ వార్తాపత్రికలు. ఓకేనా? వార్తాపత్రికలు. వీటి గురించి చూద్దాం. చూడండి భారతదేశంలో ఈ వార్తాపత్రికలకు 238 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే ఈ వార్తాపత్రికలకు 238 సంవత్సరాల చరిత్ర ఉంది మన దేశంలో. ఓకేనా? అంటే ఇక్కడ మన దేశంలో మొదటి వార్తాపత్రిక బెంగాల్ గజిట్ లేదా కలకత్తా జనరల్ అడ్వైజర్ వార్తాపత్రిక. కలకత్తా జనరల్ అడ్వైజర్ వార్తాపత్రిక లేదా బెంగాల్ గజిట్. ఇది మొట్టమొదటి వార్తాపత్రిక. ఓకేనా? ఇది ఎప్పుడు స్థాపించబడిందంటే జనవరి 29, 1780 ఓకేనా? జనవరి 29, 1780 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. మరి ఈ బెంగాల్ పత్రికను ఎవరు స్థాపించారు చూడండి. జేమ్స్ అగస్టస్ ఇక్కీ అనే వ్యక్తి ప్రారంభించడం జరిగింది. అంటే ఇతడే మొట్టమొదటి వార్తాపత్రికను మన దేశంలో ప్రారంభించాడు కాబట్టి ఇతని మనం ఏమంటాం భారత పత్రిక పితామహుడుగా పిలుస్తున్నాం. భారత పత్రిక పితామహుడు. ఓకేనా? అంటే భారత పత్రిక పితామహుడు ఎవరు? జేమ్స్ అగస్టస్ ఇక్కీ. ఇతను స్థాపించిన పత్రిక ఏమిటి? బెంగాల్ గెజిట్ లేదా కలకత్తా జనరల్ అడ్వైజర్ వార్తాపత్రిక. ఇది ఏ సంవత్సరం స్థాపించడం జరిగింది? జనవరి 29, 1780. ఓకేనా? ఇది వార్తాపత్రిక. ఓకేనా? ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ ఈ సత్యసాగమనానికి వ్యతిరేకంగా ఈ సంఘ సంస్కరణలో భాగంగా ఏం చేశాడంటే ఒక పత్రికను స్థాపించాడు సత్యసాగమనానికి వ్యతిరేకంగా. ఆ పత్రిక పేరేందంటే సంబంధ కౌముది. ఇది కూడా బెంగాల్ వార్తాపత్రిక. ఇది 1821 సంవత్సరంలో స్థాపించబడింది. దేనికోసం స్థాపించబడింది? సత్యసాగమనానికి వ్యతిరేకంగా సంఘ సంస్కరణలో భాగంగా ఈ పత్రికను స్థాపించడం జరిగింది. పత్రిక పేరేంది? సంబంధ కౌముది. 1821లో స్థాపించబడింది. ఓకేనా? ఇతన్ని రాజా రామ్మోహన్ రాయ్ని భారత భాషా జర్నలిజం పితామహునిగా పిలుస్తున్నాం. భారత భాషా జర్నలిజం పితామహునిగా రాజా రామ్మోహన్ రాయ్ని పిలుస్తున్నాం. ఓకేనా? ఇదే వార్తాపత్రికల గురించి. ఓకే? ఈ వార్తాపత్రిక ఏంది? ముద్రణ ప్రసార సాధనాలు. ఓకే, అర్థమైందిగా. ఇది వార్తాపత్రికలకు 238 సంవత్సరాల చరిత్ర మన దేశంలో ఉంది. మొట్టమొదటి వార్తాపత్రిక ఏంటిది? దాన్ని ఎవరు స్థాపించారు? అతనికి ఏమైనా బిరుదు ఉన్నదా? అది. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ అది స్థాపించిన పత్రిక పేరేంది? ఏ సంవత్సరం స్థాపించాడు? దేనికోసం స్థాపించాడు? అతని యొక్క బిరుదు. ఇది వార్తాపత్రిక గురించి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ప్రసార సాధనాలు. చూడండి, ఇది 1947 వరకు మన దేశంలో 3000 పత్రికలు ఉన్నాయి. 3000 పత్రికలు స్థాపించబడినాయి. వీటిలో దాదాపు 300 కూడా దినపత్రికలు, ప్రతిరోజు వచ్చే పత్రికలు, ప్రతిరోజు వెలువడే పత్రికలు 300 ఉన్నాయి. 300 దినపత్రికలు ఉన్నాయి. అంటే మన దేశంలో 1947 వరకే 3000 పత్రికలు ఉన్నాయి. 3000 పత్రికలను స్థాపించారు. ఓకేనా? వీటిలో దాదాపుగా ఒక 300 వరకు కూడా దినపత్రికలు ఉన్నాయి. అంటే డైలీ వచ్చే పత్రికలు, డైలీ వచ్చే న్యూస్ పేపర్స్ని 300 వరకు ఉన్నాయి. ఓకేనా? ఇక చూడండి, ఇంకా 2017 గణాంకాల ప్రకారం మన దేశంలో వార్తాపత్రికలు 1,00,000కు పైగానే ఉన్నాయి. 2017 గణాంకాల ప్రకారము మన దేశంలో వార్తాపత్రికలు 1,00,000కు పైగానే ఉన్నాయి. టీవీ ఛానల్స్ ఒక 1000 ఛానల్స్ వరకు ఉన్నాయి. టీవీ ఛానల్స్ ఒక 1000 వరకు ఉన్నాయి. రేడియో స్టేషన్స్ 500 వరకు ఉన్నాయి. రేడియో స్టేషన్స్ దీంట్లో ఎఫ్ఎం రేడియోస్ కూడా వస్తాయి. అవన్నీ కలుపుకొని 500 రేడియో స్టేషన్లు ఉన్నాయి. ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్లు దాదాపు 36 కోట్లు ఉన్నాయి. సెల్ ఫోన్స్ ఒక 100 కోట్ల కన్నా
ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు 2017 గణాంకాల ప్రకారం. ఓకేనా. 2017 గణాంకాల ప్రకారము సెల్ ఫోన్లు మొత్తం ఒక 100 కోట్లకు పైగానే సెల్ ఫోన్లను వాడుతున్నాం మనం. ఓకేనా. ఇది వార్తాపత్రిక గురించి. ఓకేనా. వార్తాపత్రికలు ముద్రణ ప్రసార సాధనాల్లోని నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ప్రసార సాధనాలు. దీనిలో మొదటిది టెలివిజన్. చూడండి, టెలివిజన్కు 59 ఏళ్ళు అవుతుంది. టెలివిజన్ వచ్చి మనకు 59 ఏళ్ళు అవుతుంది. ఇది 15 సెప్టెంబర్ 1959 రోజున ఒక సాధారణ ప్రయోగముగా ప్రారంభమైంది. ఏది? టెలివిజన్ అనేది. ఓకేనా. 15 సెప్టెంబర్ 1959 రోజున ఒక సాధారణ ప్రయోగముగా టెలివిజన్ అనేది మొదలైంది. అంటే టెలివిజన్కు దాదాపు 59 ఏళ్ళు అవుతుంది. 59 సంవత్సరాలు అవుతుంది. ఓకే. చూడండి, ఇక్కడ ఢిల్లీలో ఒక స్టేషన్గా ఉండి టెలివిజన్ అనేది ఒక 25 మైళ్ళ రేడియేటింగ్ పరిధిని కలిగి ఉండి సాయంత్రం 1 గంట కార్యక్రమాలను ప్రసారం చేసేది. ఇది టెలివిజన్ అనేది. అంటే ఢిల్లీలో ఒక స్టేషన్గా ఉండి ఒక 25 మైళ్ళ రేడియేటింగ్ పరిధిని కలిగి ఉండి సాయంత్రం పూట ఒక 1 అవర్ కార్యక్రమాలను ప్రసారం చేసేది. అంటే ఇవి వారంలో 2 రోజులు మాత్రమే. వీక్లీ 2 డేస్ మాత్రమే కార్యక్రమాలను ప్రసారం చేసేది. ఓకేనా. చూడండి, 1965లో వార్తా బులెటిన్ అనే కార్యక్రమం మొదలైంది. 1965లో మొదలైంది. ఓకే. కృషి దర్శన్ 1967 జనవరి 26 నాడు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది కృషి దర్శన్ అంటే ఇక్కడ రైతుల గురించి ప్రత్యేకమైన కార్యక్రమాలు. అంటే కృషి దర్శన్ అనే కార్యక్రమాన్ని ఇప్పుడు 1967 జనవరి 26 నాడు ప్రారంభించారు. అంటే ఇక్కడ కృషి దర్శన్లో ఏది ప్రసారం అవుతుందంటే రైతుల గురించి, రైతుల యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాల గురించి, రైతుల కార్యక్రమాలను ప్రసారం చేసేది. ఏ పేరుతోని? కృషి దర్శన్ అనే పేరుతోని. ఏ సంవత్సరంలో? 1967 జనవరి 26 రోజు నాడు ప్రారంభించారు. ఓకేనా. ఇదండి జాతీయ టెలివిజన్ దూరదర్శన్ నూతన సంవత్సర ప్రాజెక్టును నిర్వహించి ప్రపంచ అభివృద్ధిని, సమాచారాన్ని అందించడం, విద్య గురించి చెప్పడం, గ్రామీణులకు ప్రేరణపై దృష్టి సారించడం వంటి కార్యక్రమాలు చేశారు. వీటిని ఏమన్నారంటే సైట్ అన్నారు. SIT అంటే ఏంది? సాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ అని అంటారు ఈ కార్యక్రమాన్ని. ఓకేనా. అర్థమైందా ఏమన్నా? చూడండి ఇక్కడ జాగ్రత్తగా. జాతీయ టెలివిజన్ దూరదర్శన్ వినూతన సంవత్సర ప్రాజెక్టును నిర్వహించి ఏం చేసిందంటే ప్రపంచ అభివృద్ధిని తెలియజేసింది. ప్రపంచ అభివృద్ధి గురించి. నెక్స్ట్ సమాచారాన్ని అందించడం, విద్య గురించి, గ్రామీణులకు ప్రేరణపై దృష్టి సారించారు. దీన్ని ఏమన్నారంటే సైట్ అన్నారు. SIT అన్నారు. SIT అంటే ఫుల్ ఫామ్ ఏంటిదంటే సాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ అని అర్థం. ఓకేనా. ఇది నెక్స్ట్ 1975 నుండి దాదాపుగా 2400 గ్రామాలకు ప్రత్యేకమైన విద్యా కార్యక్రమాలు, రైతుల కార్యక్రమాలు అందించారు. ఓకే. చూడండి ఇక్కడ 1975 నుంచి దాదాపు ఒక 2400 విలేజెస్కు, అంటే ఈ విలేజెస్ ఎక్కడ ఉన్నాయంటే ఏపీ, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లోని దాదాపు 2400 గ్రామాలకు ప్రత్యేక విద్యాపర కార్యక్రమాలను అందించారు. మరియు రైతుల కార్యక్రమాలు కూడా అందించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 1982లో మనకు కలర్ టెలివిజన్ అనేది పరిచయం అయింది. కలర్ టీవీ అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకు 1982. ఓకే. చూడండి ఇక్కడ 1976లో దూరదర్శన్ ఒక ప్రత్యేక శాఖగా మారింది. అంటే ఇంతకుముందు ఏమో ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఒక భాగంగా ఉండేది. దూరదర్శన్ ఏమైంది?
1976లో ఒక ప్రత్యేకమైన శాఖగా మారింది. ఇది ప్రసార భారతిలో ఒక భాగంగా మారింది. ప్రసార భారతిలో ప్రసార భారతి ఏంటంటే స్వతంత్ర ఓకే 1982లో కలర్ టెలివిజన్ పరిచయమైంది. ఓకేనా 1982లో కలర్ టీవీ అనేది మనకు పరిచయమైంది. ఓకే ఇక్కడ చూడండి. నెక్స్ట్ 1976లో దూరదర్శన్ ప్రత్యేకమైన శాఖగా మారింది. అంటే దూరదర్శన్ ఇదివరకు ఆల్ ఇండియా రేడియోలో ఒక భాగంగా ఉండేది. 1976 నుండి దూరదర్శన్ అనేది ఒక ప్రత్యేకమైన శాఖగా మారింది. ఇది ప్రసార భారతిలో ఒక భాగం. ఈ ప్రసార భారతి ఏంటిదంటే స్వతంత్ర ప్రసార సంస్థ అయినటువంటి ప్రసార భారతిలో ఒక భాగంగా మారింది దూరదర్శన్ అనేది. ఓకే ఈ దూరదర్శన్ అనేది 31 ఛానళ్ళను కలిగి ఉంది. ఉచిత డిటిహెచ్ సేవలను అందిస్తుంది. ఉచితమైనటువంటి డిటిహెచ్ సేవలను అందిస్తుంది. జాతీయ ఛానళ్ళు ఒక 4 ఉన్నవి. దూరదర్శన్కు జాతీయ ఛానళ్ళు 4 ఉన్నాయి. అంతర్జాతీయ ఛానళ్ళు ఒకటి ఉన్నది. దీంట్లో DD1 అనేది ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్ను కలిగి ఉంది. DD1 అనేది ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ను కలిగి ఉంది. ఈ దూరదర్శన్ అనేది ఒక 90% ప్రజలకు సేవలను అందిస్తుంది. ఇది టెలివిజన్ గురించి. ఓకేనా టెలివిజన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఢిల్లీలో ఉన్నటువంటి ఒక స్టేషన్ ఎన్ని మైళ్ళ రేడియేటింగ్ పరిధిని కలిగి ఉంది, మరి అది ఎటువంటి కార్యక్రమాన్ని రోజుకు అందిస్తుందా లేదా వారానికి ఎన్ని రోజులు అందిస్తుంది అనే విషయాన్ని కూడా టెలివిజన్ గురించి అర్థమవుతుంది. టెలివిజన్ ఎప్పుడు మొదలైంది? ఓకేనా వార్తా బులెటిన్ అనే కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? ఓకే కృషి దర్శన్ ఏ సంవత్సరంలో మొదలైంది? కృషి దర్శన్ అంటే ఏమిటి? ఏ కార్యక్రమాలను ప్రసారం చేసింది? ఓకేనా సైట్ అంటే ఫుల్ ఫామ్ ఏంది? ఓకే చూడండి. కలర్ టెలివిజన్ ఎప్పుడు పరిచయమైంది? దూరదర్శన్ యొక్క వివరాలు. ఓకేనా దూరదర్శన్ యొక్క వివరాలు ఇంటర్నెట్ గురించి చూసి నెక్స్ట్ వన్ రేడియో చూడండి. ఆల్ ఇండియా రేడియోకు 91 ఏళ్ళు అవుతుంది. అంటే ఇక్కడ మొదటి రేడియో స్టేషన్ని స్థాపించింది మాత్రం 1927లో. అంటే ఇక్కడ చూడండి 1927లో మొట్టమొదటి రేడియో స్టేషన్ను స్థాపించడం జరిగింది. ఓకేనా మరి 2025 తీసుకోకుండా మనం 2018 అని తీసుకుంటాం. 2018 అంటే మనకు చదువుతున్న ఈ బుక్ అనేది 2008లో ప్రింట్ అయింది. 2018లో ప్రింట్ అవుంది. అందుకే ఆ బుక్నే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇయర్నే తీసుకుంటున్నాం 2018. కాబట్టి 91 years అవుతుంది ఆల్ ఇండియా రేడియోకు. అర్థమవుతుందా? ఇక్కడ మనం 2025 తీసుకోవడం లేదు. ఓకే ఎందుకంటే మనకి బుక్ ప్రింట్ అయింది ఎప్పుడు 2018లో ప్రింట్ అవుంది 2018 కాబట్టి అక్కడికి కౌంట్ చేస్తున్నాం. ఓకేనా రైట్ చూడండి. ఆల్ ఇండియా రేడియోకు 91 years అవుతుంది. చూడండి మొట్టమొదట రేడియోను బొంబాయిలో 1923 ఏర్పాటు చేశారు. కొంతమంది ఔత్సాహికులు ఏం చేశారంటే 1923లో బొంబాయిలో రేడియోను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నిజానికైతే మొదటి రేడియో స్టేషన్ను 23 జూలై 1927లో IBS కంపెనీ ద్వారా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా బొంబాయిలో వైస్రాయ్ లార్డ్ వెర్విన్ స్థాపించడం జరిగింది. ఓకేనా అంటే మొదటి రేడియో స్టేషన్ను ఏ సంవత్సరం ప్రారంభించారు? 1927 జూలై 23 రోజు నాడు స్థాపించడం జరిగింది. ఓకే ఏ కంపెనీ ద్వారా అంటే ఐబీసీ కంపెనీ ద్వారా బొంబాయిలో వైస్రాయ్ లార్డ్ వెర్విన్ ద్వారా స్థాపించబడింది. ఓకేనా ప్రారంభించడం జరిగింది. ఓకే ఇది ఈ రేడియో స్టేషన్ అనేది ప్రభుత్వం ఆధీనంలోకి ఎప్పుడు వచ్చిందంటే 1 4 1930 ఈ డేట్ రోజు నాడు ఈ ప్రభుత్వ ఆధీనంలోకి
ఈ రేడియో స్టేషన్ అనేది వచ్చింది. ఓకే. ఎందుకంటే ఈ రేడియో స్టేషన్ ఐబీసీ కంపెనీ అనేది సరిగ్గా నిర్వహించలేకపోయింది కాబట్టి ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. ఓకేనా. ఎప్పుడు? ఏప్రిల్ 1, 1930 రోజు నాడు. ఏప్రిల్ 1, 1930 రోజు నాడు ఈ రేడియో స్టేషన్ అనేది ప్రభుత్వ ఆధీనంలోనికి వచ్చింది. ఓకే. చూడండి, దీని కొరకు ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ ఏర్పడింది. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ ఐఎస్బిఎస్ అనేది ఏర్పడింది. దీని కొరకు ఈ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుంటుంది కదా ఈ రేడియోను. ఓకేనా. అప్పుడేమో అక్కడనేమో ఐబీసీ కంపెనీ ఉండే. ఓకే. ఇక్కడనేమో ఐఎస్బిఎస్ కంపెనీ ప్రారంభమైంది. దీని కొరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఐఎస్బిఎస్. ఓకేనా. ఇది ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అనే ఈ రేడియో స్టేషన్ అనేది ప్రభుత్వ నియంత్రణలోనికి ఏప్రిల్ 1, 1930 రోజు నాడు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఓకేనా. ఎందుకంటే ఈ ఐబీపీఎస్ అనేది ఈ రేడియో స్టేషన్ సరిగ్గా నిర్వర్తించలేకపోయింది. ఓకేనా. అందుకోసమే ఈ ప్రభుత్వ నియంత్రణలోనికి తీసుకోవడం జరిగింది. ఏ రోజు నాడు అంటే ఏప్రిల్ 1, 1930. ఓకేనా. ఈ రోజు నాడు దీన్ని రేడియో స్టేషన్ను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఓకే. చూడండి, దీని కొరకు ఏం చేసిందంటే ప్రభుత్వం ఐఎస్బిఎస్ అంటే ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. రైట్. చూడండి, ఈ రేడియో స్టేషన్ అనేది 1936లో ఆల్ ఇండియా రేడియోగా మారింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. మనం ఆల్ ఇండియా రేడియో అంటున్నాం కదా, ఇది ఎలా మారిందంటే ఈ రేడియో స్టేషన్ అనేది ఎప్పుడు మారిందంటే 1936 రోజున 1936 ఇయర్స్లో ఆల్ ఇండియా రేడియోగా మారింది. తర్వాత 1997లో ఆకాశవాణిగా మారింది. ఓకేనా. 1936లో ఏమో ఆల్ ఇండియా రేడియోగా మారింది. తర్వాత 1997లో ఆకాశవాణిగా మారింది. తర్వాత 1997 నవంబర్ 23 రోజు నాడు ప్రసార భారతిగా మారింది. తర్వాత రేడియోగా మారింది. తర్వాత టెలివిజన్గా మారింది. ఓకేనా. తర్వాత టెలివిజన్గా మారడం జరిగింది. చూడండి, 2015 నాటికి మొత్తం మనకు రేడియో కేంద్రాలు 419 ఉన్నాయి. ఓకేనా. 2015 నాటికి మనకు రేడియో కేంద్రాలు మొత్తం కూడా 419 ఉన్నాయి. ఓకే. ఇక్కడ మనకు ఈ రేడియో అనేది గ్రంథాలలో భావ ప్రసారాన్ని చేయడానికి కానీ అంటే గ్రంథాలయ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి, గ్రంథాల ఖ్యాతిని పెంచడానికి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి రేడియో అనేది. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటర్నెట్ సమాజ ప్రసార సాధనాలు, సోషల్ మీడియా. ఓకేనా. ఇంటర్నెట్ సమాజ ప్రసార సాధనాలు, సోషల్ మీడియా. చూడండి, ఫస్ట్ వన్ దీంట్లో వచ్చేసి ఇంటర్నెట్ గురించి చూద్దాం. అసలు ఇంటర్నెట్ అంటే ఏంది అంటే మిలియన్ల కంప్యూటర్లను ఒకదానితో ఒకటి కలపడం. దాన్ని మనం ఇంటర్నెట్ అంటుంటాం. ఓకేనా. ఈ ఇంటర్నెట్ ఎలా కలుపుతామంటే చూడండి, కేబుల్ ద్వారా కావచ్చు, శాటిలైట్ ద్వారా కావచ్చు, వైర్లెస్ టెలిమెట్రీతో కూడా కలపడం జరుగుతుంది. అంటే వీటితో మనం ఏం చేస్తున్నాం, కంప్యూటర్ని అనుసంధానిస్తున్నాం. శాటిలైట్ ద్వారా కావచ్చు, ఓకేనా, వైర్ల ద్వారా కేబుల్స్ ద్వారా కావచ్చు, ఓకేనా, వైర్లెస్ టెలిమెట్రీతో కావచ్చు అనుసంధిస్తున్నాం. ఓకే. ఇలా అనుసంధించడాన్ని మనం ఏమంటాం, ఇంటర్నెట్ అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది 1919లో వెలువడింది. 1919లో వచ్చింది నాకు డబ్ల్యూడబ్ల్యూ అనేది 1919లో వచ్చింది. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచంలో వెలువడే డేటాను తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ ద్వారా మనం ప్రసారం చేయవచ్చు, పంపిణీ చేయవచ్చు. ప్రపంచంలో వెలువడే డేటాను అతి తక్కువ ఖర్చుతో కూడా మనం ఏం చేస్తున్నాము, పంపిణీ చేయవచ్చు. ఓకేనా, పంపిణీ చేయవచ్చు. ఇక చూడండి, ఇంటర్నెట్ అనేది గ్రంథాలయాలకు ఉపయోగపడే ఇంటర్నెట్ సాధనాలు, పరికరాలు అధిక సంఖ్యలో కలవు. ఇంటర్నెట్ గ్రంథాలయాలకు ఉపయోగపడే ఇంటర్నెట్ సాధనాలు, పరికరాలు అధిక సంఖ్యలో కలవు. ఓకే. చూడండి, నెక్స్ట్ ఇక్కడ ప్రసార సాధనాలు, ఇంటర్నెట్ ప్రసార సాధనాలు అంటే మనకు ఏమేమి ఉంటాయంటే ట్విట్టర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, పేడ్కాస్ట్, బ్లాగ్ మొదలైనవి.
ఇవన్నీ కూడా ఏంటి? ఇంటర్నెట్ సాధనాలు, ఇంటర్నెట్ ప్రసార సాధనాలు. వీటి ద్వారానే మన సందేశాలను ఒకరి నుంచి ఒకరికి పంపించడం జరుగుతుంది. స్పీడ్‌గా, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరేలా పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, వీటి ద్వారా గ్రంథపాలకుడు ఈ ఇంటర్నెట్ ప్రసార సాధనాన్ని ఉపయోగించి ఏం చేస్తున్నాడంటే, గ్రంథపాలకుడు చదువరులు, వాటాదారులతో వ్యక్తిగత సంబంధాలను నిర్వహించవచ్చు. ఓకేనా? ఈ ఇంటర్నెట్ ద్వారానే ఏం చేస్తున్నాడు గ్రంథపాలకుడు అనేవాడు, గ్రంథపాలకుడు ఏం చేస్తున్నాడు, రీడర్స్‌తో కానీ, ఓకేనా, స్టేక్ హోల్డర్స్‌తో ఏం చేస్తున్నాడు, వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకుంటున్నాడు. ఇది ఇంటర్నెట్ గురించి. ఓకే. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. అంటే ఈ ఈమెయిల్ ద్వారా ఎక్కువ సంఖ్యలో చదువరులకు పంపవచ్చు సమాచారాన్ని. ఓకేనా? ఏదైనా సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా చదువరులకు ఎక్కువ సంఖ్యలో పంపవచ్చు. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఈమెయిల్‌కు ఒకటి వేగం, దీనివల్ల లాభాలు ఏంది, అసలు ఈమెయిల్ వల్ల లాభాలు ఏందంటే, ఒకటి ఏంటంటే వేగం ఎక్కువ దీనికి. ఈమెయిల్‌కు వేగం ఎక్కువ. మరి రెండోది కూడా ఖర్చు చాలా తక్కువ. అంటే ఒక పోస్టల్ కవర్‌కు పెట్టిన డబ్బులతోనే మనము దాదాపు ఒక 10,000 మెంబర్స్‌కి ఈమెయిల్ చేయొచ్చు. ఒక పోస్టల్ కవర్‌కి పెట్టిన ఖర్చుతోనే, అదే ఖర్చుతోని ఒక 10,000 మెంబర్స్‌కి మనం ఈమెయిల్ ద్వారా సందేశాన్ని పంపవచ్చు. ఓకేనా? ఒకటేమో వేగం ఎక్కువ దీనికి ఈమెయిల్‌కు, రెండవది ఖర్చు తక్కువ. ఒకటి వ్యక్తులకు సందేశాలు పంపవచ్చు, ఉద్యోగులకు వార్తాలేఖలు పంపవచ్చు, పత్రికా ప్రకటన విడుదల చేయవచ్చు, వాటిని పంపవచ్చు, లేఖలు పంపవచ్చు, పౌర సంబంధ కార్యాలయం దాని వినియోగదారులకు ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా జరపవచ్చు మెయిల్ ద్వారా. ఓకేనా? ఇవన్నీ కూడా లాభాలు ఈమెయిల్ ద్వారా. ఓకే, చూడండి, నేరుగా వ్యక్తులను సంప్రదించే వీలున్నందున గ్రంథపాలకుడు దీన్ని ఉపయోగించవచ్చు. ఓకేనా? ఈమెయిల్ ద్వారా నేరుగా ఏం చేస్తున్నాం, వ్యక్తులను సంప్రదిస్తున్నాం కాబట్టి ఈ ఈమెయిల్ను గ్రంథపాలకుడు ఉపయోగించవచ్చు. ఇది ఈమెయిల్. నెక్స్ట్ మొబైల్ ఫోన్లు. చూడండి, 2017 వరకు మన దేశంలో దాదాపుగా 100 కోట్ల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. 2017 వరకు. ఓకేనా? వీటిని పౌర సంబంధ సాధనంగా ఉపయోగించుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్స్‌ని ఏం చేయొచ్చు, మనము పౌర సంబంధ సాధనంగా ఉపయోగించుకోవచ్చు. అంటే చదువులకు, వాటాదారులకు గ్రంథపాలకుడు మొబైల్ ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. అంటే చదువులను కావచ్చు, రీడర్స్‌ను, స్టేక్ హోల్డర్స్‌ను ఏం చేయొచ్చు, మొబైల్ ద్వారా మనం ఏం చేయొచ్చు, సంప్రదించవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఉపయోగపడుతుంది గ్రంథపాలకునికి ఈమెయిల్ అండ్ మొబైల్ ఫోన్స్. ఓకే.